నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టుడే. లోక్సభ ఎలక్షన్లు తెలంగాణలో ముగియడం జరిగింది. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి, మరి బీజేపీకి సంబంధించి మోడీ వేవ్ ఎంతవరకు పనిచేసింది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది. ఆ బస్సు యాత్ర జనాల్లోకి ఎంతవరకు వెళ్ళడం జరిగింది, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 3 నెలల పాలన ఎంతవరకు జనంలోకి వెళ్ళింది, వీళ్ళు చేసిన పాలన జనాలు నచ్చారా, అన్ని దానికి సంబంధించి ఎన్ని సీట్లు తెలంగాణలో ఏ పార్టీ గెలవబోతుంది, మనము మీకు గ్రౌండ్లోకి వెళ్ళి మ్యాక్సిమం మేము అక్కడ గ్రౌండ్లో అబ్జర్వ్ చేసింది, పోలింగ్ బూత్ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని మాత్రం లెక్క చేయలేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉంటే బాగుంటుంది అని మాత్రమే జనాలు తెలంగాణలో ఆలోచించినట్టు తెలుస్తూ ఉంది. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అటు బీజేపీగానే వారు కనిపించింది తప్ప ప్రతి సెగ్మెంట్లో. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఓన్లీ జస్ట్ ఒక 3 ప్రాంతాలలో మాత్రమే, 3 కాన్స్టిట్యున్సీలలో మాత్రమే బీఆర్ఎస్ కొంచెం ఫైట్ ఇయ్యగలిగింది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ యొక్క బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచినటువంటి ఫైట్లో కాంగ్రెస్ నుంచి కూడా రాహుల్ గాంధీని అటు మోడీని చూసుకుంటే జనం మాత్రం మోడీ వైపే నిలిచినట్టు తెలుస్తూ ఉంది. మోడీ వైపు నిలిచి మోడీకే ఓటేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణలోని గ్రాడ్యుయేట్స్, లేకపోతే కొంచెం అవగాహన ఉన్న పాలిటిక్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, పాలిటిక్స్ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఒక ఎడ్యుకేట్ పర్సన్ ప్రతి ఒక్క ఓటు మాత్రం మోడీకి వేసినట్టు, మోడీకి పడ్డట్టు తెలుస్తూ ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ సంబంధించి కొన్ని కంచుకోటలు, ఖమ్మం లాంటివి, నల్గొండ లాంటివి, కొన్ని వరంగల్, పెద్దపల్లి లాంటి కొన్ని, అటు నార్కల్ కొన్ని లాంటివి మాత్రం కాంగ్రెస్ ఫేవర్గా కనిపించాయి. కాంగ్రెస్ వైపు ఓటు మళ్ళినట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు మాత్రం మొత్తం బీజేపీకి కన్వర్ట్ అయినటువంటి పరిస్థితి మాకు గ్రౌండ్లో కనిపించింది. అంటే మొత్తం మీద మీకు ఈ యొక్క 17 సెగ్మెంట్లలో 17 కాన్స్టిట్యున్సీలలో మ్యాక్సిమం ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంటుంది, అది పక్కా అనేది తెలిసిందే. బీజేపీ అక్కడ ఎంఐఎం దగ్గర కూడా పాతబస్తీలో కూడా చాలా కొట్లాడినటువంటి పరిస్థితి. కోంపల్లి మాధవలత చాలా ప్రయత్నం చేసింది, కానీ ఇక్కడ చివరికి రిగ్గింగ్ కావచ్చు, చాలా కారణాల వల్ల అక్కడ మళ్ళీ ఎంఐఎంఏ గెలవబోతుంది, అసదుద్దీన్ ఓవైసీ గెలవబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అది ఎంఐఎం ఒక డిష్ పెడితే మిగిలిన 16 సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే కనిపించింది తప్ప బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రము లేదు. చాలా థర్డ్ పొజిషన్లో ప్రతి చోట్ల ఒక 2-3 పొజిషన్లు తప్ప మిగిలిన చోట్ల అన్నిట్లలో బీఆర్ఎస్ మాత్రం థర్డ్ పొజిషన్లో ఉండేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అందరు మోడీ మేనియాలో మోడీని చూసి ఓట్లు వేసారు తప్ప ఇంకా వేరేది చూడలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మోడీయే ఉండాలి, మోడీయే రావాలనే బలమైనటువంటి నిర్ణయంతో అందరూ మాత్రం కొంచెం ఆహ్వానాలు ఉంటాయి. అంటే ఏ విధంగా చెప్పాలంటే బీజేపీ లేనటువంటి స్థానాల్లో, బీజేపీ ఒక బూత్ ఏజెంట్ లేనటువంటి స్థానాల్లో, బీజేపీ క్యాడర్ లేనటువంటి ప్రాంతాల్లో కూడా మోడీని చూసి ఓటేసినటువంటి పరిస్థితి మేము కల్లారా మేము చూసాము. అంటే ఓన్లీ అక్కడ ఏం చూడలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా, ఎక్కడ ఏమైనా సరే, ఈవెన్ అక్కడ ఎలాంటి బీజేపీ కార్యకర్తలు లేనటువంటి చోట కూడా మోడీని చూసి బీజేపీకి ఓట్లు పడ్డాయనేది విషయం వాస్తవం, మాకు కనిపించినటువంటి వాస్తవం ఇది. ఎవరేమన్నా 100% ఎలక్షన్ల ముందు మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు మోడీని యాక్సెప్ట్ చేస్తారా, బీజేపీని యాక్సెప్ట్ చేస్తారా అని ఒక సందేహము, మోడీ మ్యాన్ ఎంతవరకు పనిచేస్తే తెలంగాణలో అని చెప్పి ఒక సందేహం ఉండేది. చివరికి మాత్రం మనకు క్లారిటీగా అర్థమైందంటే మోడీ మ్యానియా 100% పనిచేసింది. శ్రీరాముని యొక్క అక్షంతల యొక్క ఆ ప్రోగ్రాం ద్వారా జనాలకు పోవడం, ఈ యొక్క శ్రీరాముని అక్షంతల ప్రోగ్రాం కూడా చాలా 100% బీజేపీ సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. మా అనాలిసిస్ ఫైనల్ గా చెప్పాలనుకుంటే బీజేపీకి 8 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది, అటు కాంగ్రెస్ కి 8 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బీఆర్ఎస్ మాత్రం 0 నుంచి 2 సీట్లు, అది కూడా కష్టం, వచ్చే అవకాశం మాత్రం ఒక 2 చోట్లలో ఉంది. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను? 8 సీట్లు
నుంచి 10 సీట్లు బీజేపీకి, 8 నుంచి 10 సీట్లు కాంగ్రెస్కి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 4 నియోజకవర్గాల్లో మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అక్కడ కాంగ్రెస్ అన్న బయటపడవచ్చు, లేకపోతే బీజేపీ అన్న బయటపడవచ్చు. ఆ నియోజకవర్గాలేమో మీకు ప్రధానంగా ఫస్ట్ చెప్తాను. నెక్ టు నెక్ అంటే 50-50% ఉన్నటువంటి ఒక 4 స్థానాలు ప్రధానంగా భువనగిరి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, జైరాబాద్ ఒకటి, ఇంకా వచ్చేసి ఈవెన్ వరంగల్ కూడా ఒక 50-50% నడిచింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా. ఈ 4 సీట్లు ఎటువైపు ఉంటే వాళ్ళు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో మాత్రం లార్జెస్ట్ ఎంపీ సీట్లు గెలిచిపోయే పార్టీ మాత్రం బీజేపీగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ వీళ్ళు 8 వస్తే బీజేపీకి 8 వస్తే కాంగ్రెస్ కూడా 8 వస్తాయి. ఒకవేళ వీళ్ళ 4 స్థానాలు ఏదైతే 50-50 ఉన్నాయి, 4 స్థానాలు బీజేపీ గెలుచుకుంటే వీళ్ళకి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంటాయి బీజేపీకి. ఒకవేళ కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ కి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 షెరీ చేసుకుంటే షెరీ ఒక 8 సీట్లు వచ్చే అవకాశం, 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మాకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఎంపీ సెగ్మెంట్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మా దగ్గర రిపోర్ట్ ఉంది. ఇది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా స్టార్ట్ పెట్టుకుందాం. ఆదిలాబాద్ సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడవడం జరిగింది. దీనికి సంబంధించి 100% ఇది ఆదిలాబాద్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆదిలాబాద్ బీజేపీ గెలవబోతుంది అని చెప్పేసి సర్వేలు కూడా మాకు ఉన్నటువంటి రిపోర్ట్ కూడా మేము గ్రౌండ్ లో తిరిగింది, మేము అంతా రివ్యూ చేసుకున్నంత ప్రకారం అయితే అక్కడ బీజేపీ గెలవబోతుంది, ఇక్కడ నగేష్ గెలవబోతున్నట్టు బీజేపీ నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ప్రధానంగా చెప్పుకుంటే నిజామాబాద్ కూడా మళ్ళీ ఒకసారి ధర్మపురి అరవింద్ గెలవబోతుండు, మళ్ళీ ఒకసారి పార్లమెంట్ లో ధర్మపురి అరవింద్ అక్కడ నుంచి గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మోడీ మానియా, ఇంకా అక్కడ టఫ్ క్యాండిడేట్స్ లేకపోవడం, అనేక కారణాల వల్ల మోడీ ఫ్యాక్టరీ బాగా పనిచేయడం, అన్ని కారణాల వల్ల అక్కడ క్యాండిడేట్ కూడా కొంచెం ప్రెస్ అవ్వడం, నిజామాబాద్ లో మాత్రం ధర్మపురి అరవింద్ గెలవబోతుండు. నెక్స్ట్ వచ్చి పెద్దపల్లి కూడా ఇక్కడ మనం ప్రధానంగా పెద్దపల్లి గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అసలు బీజేపీ లేదు చోట కూడా బీజేపీ సెకండ్ స్థాయిలో కానీ, అంటే ఇక్కడ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెద్దపల్లిలో బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ మానియా వల్ల ఇక్కడ బీజేపీ లేకున్నా సరే కానీ వన్ సైడ్ గా బీజేపీకి మాత్రం ఓట్లు పడ్డాయి పెద్దపల్లిలో. స్పష్టంగా అక్కడ గ్రౌండ్ రియాలిటీ అర్థమైనటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ కాంగ్రెస్ 100% ఈ పెద్దపల్లి సీటు కాంగ్రెస్ అని చెప్పొచ్చు, కానీ బీజేపీ కూడా ఇక్కడ గెలిచే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఓట్లు పడ్డాయి, మోడీని చూసి ఓట్లు పడ్డాయి కాబట్టి పెద్దపల్లి కూడా బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మాత్రం కాంగ్రెస్ సీట్ పక్కా అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చినట్టు చూసుంటే అయితే కరీంనగర్ సంబంధించి ముందు అయితే వినోద్ ఫేవర్ నడిచింది, వినోద్ గెలుస్తారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అని చెప్పేసి చాలా అందరూ చెప్పినప్పటికీ మోడీ మానియా, బండి సంజయ్ ఒక వ్యక్తిత్వం అన్ని కలిసి మళ్ళీ బండి సంజయ్ గెలవబోతుండు, మళ్ళీ బండి సంజయ్ పార్లమెంట్ లో అడుగు పెట్టబోతుండు. బండి సంజయ్ కరీంనగర్ నుంచి 100% గెలవబోతుందని బల్లాగుద్ది చెప్తున్నాం. ఎందుకంటే మోడీ వేవ్ పనిచేసింది, ప్లస్ బండి సంజయ్ యొక్క పోరాట తత్వం కావచ్చు, లేకపోతే అతని యొక్క జనం నుంచి నిలబడడం, క్యాడర్ కాపాడుకోవడం, ఆ ఎంపీ ఆయనను అధ్యక్షుడిగా చేసినటువంటి పనులు అన్ని కూడా 100% ఒక బండి సంజయ్ పనిచేసాయి. బండి సంజయ్ మళ్ళొకసారి గెలవబోతుండు. ఇది బీజేపీ ఖాతాలో పడే సీటు కరీంనగర్ 100%. వినోద్ ప్రభావం ఉంది ఇక్కడ. ఎక్కడ నుంచి ప్రధానంగా చెప్పుకోవాలి, పోటీ కరీంనగర్ లోనే బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చింది, టఫ్ గా నడిచింది. బీఆర్ఎస్ ఒక ప్రయత్నంలో గెలిచిన ప్రయత్నంలో ఉండే కానీ చివరికి మాత్రం మోడీ మానియా వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు. ఇక్కడ బీజేపీ మాత్రమే గెలుస్తుంది కరీంనగర్ లా. ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడుకునే అవసరం లేదు, అక్కడ పోటీ కూడా ఇయ్యలేదు కరీంనగర్ లా కాంగ్రెస్ పార్టీ. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి వరంగల్లో కూడా 50-50. ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడిచింది. ఇక్కడ ఇది 100% కాంగ్రెస్ సీట్ అయినప్పటికీ ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. 50-50 ఉన్నటువంటి సీట్లలో వరంగల్ ఒకటే అని చెప్పొచ్చు. ఇంకా ఖమ్మం సంబంధించి కూడా 100% ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీటు ఖమ్మం సీటు. ఇంకా తర్వాత నల్గొండ సీటు కూడా 100%
మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నల్గొండ ఈ రెండు పక్క కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకా తర్వాత నాగర్ కర్నూలు కూడా 100% మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భరత్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కాకపోతే బీజేపీ ప్రభావం అంతగా ప్రభావం ఉన్నప్పటికీ మోడీ అనే పనిచేసినప్పటికీ అక్కడి నుంచి మాత్రం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడి నుంచి 100% మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది నాగర్ కర్నూలు నుంచి. ఇంకా మహబూబ్ నగర్ మాత్రం టఫ్ ఫైట్ చేయడం జరిగింది. ఇక్కడ 50-50 అక్కడ బీజేపీ అయినా బయటపడచ్చు, కాంగ్రెస్ అయినా బయటపడచ్చు. ఇద్దరు మధ్యలో ఎవరైనా మహబూబ్ నగర్ నుంచి డీకేఆర్ అయినా బయటపడుతుంది, లేకపోతే వంశీధర్ అయినా బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం టఫ్ ఫైట్ 50-50గా బీజేపీ అయినా బయటపడే అవకాశం ఉంది. అంటే నేనైతే 4 సీట్లు చెప్పాను, 50-50 నడిచిన సీట్లలో మహబూబ్ నగర్ కూడా ఒకటి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అన్నా గెలవచ్చు, లేకపోతే బీజేపీ అన్నా గెలవచ్చు. ఇది 50-50%. ఇంకా చేవేళ్ళకి సంబంధించి 100% ఇక్కడ నుంచి బీజేపీ గెలవబోతుంది. అటు రంజిత్ రెడ్డి కూడా పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ లేకపోతే మోడీ మానియా బాగా పనిచేయడం జరిగింది. మోడీ మానియా ప్లస్ ఇక్కడ ఈయన ఒక వ్యక్తిత్వము, మంచి స్వభావం ఉన్నటువంటి మెతకమైన వ్యక్తి కావడము. కొండ విశ్వేశ్వరరెడ్డి 100% ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవబోతుండు. చేవేళ్ళ సీట్ మాత్రం బీజేపీ గెలవబోతుంటే జాన్షుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సీట్ వచ్చేసి భువనగిరి 50-50 అని చెప్పే సీట్లలో భువనగిరి ఒకటి. ఇక్కడ బీసీ కార్డ్ 100% పనిచేపించుకుంటూ బూర నరసయ్య అని చెప్పొచ్చు. బీసీ కార్డు వల్ల ఈసారి బీజేపీ భువనగిరిలో కాంగ్రెస్ కంచుకోటలో ఈసారి బీజేపీ గెలవబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ 50-50 నడిచింది. అక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేయడం జరిగింది, గట్టి పోటీ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా బీజేపీకి ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా సిట్టింగ్ సీట్ కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి భువనగిరిలో కూడా. ఇంకా మెదక్ సంబంధించి ఇక్కడ ఎక్కడ త్రిముఖ పోరి కనబడలేదు మనకు. ఓన్లీ మెదక్ లోనే త్రిముఖ పోరి, ముగ్గురికి ఇక్కడ పోరు నడిచినటువంటి పరిస్థితి. ట్రయాంగిల్ ఫైట్ లో ఇక్కడ ముగ్గురిలో ఎవరైనా బయటపడొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఒక వెంకటరామరెడ్డిని చూడలేదు, ఓన్లీ హరీష్ రావు చూశారు. అక్కడ ప్రధానంగా హరీష్ రావు చూసే ఓట్లు బీఆర్ఎస్ పార్టీ పడ్డాయి. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి హరీష్ రావు అడ్డైనప్పటికీ బీఆర్ఎస్ ప్రభావం మెదక్లో ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ వైపు మాత్రం చాలా ఓట్లు పోలేనటువంటి పరిస్థితి. రఘునందన్ రావు వల్ల అదేవిధంగా మోడీ మానియా బాగా పనిచేసింది. దీనివల్ల కూడా బీజేపీ కూడా చాలా ప్రాంతాల్లో బీజేపీకి క్యాడర్ లేని చోట్ల కూడా బీజేపీకి పడ్డటువంటి పరిస్థితి మేము చూసేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ సంబంధించి చూసుకున్నట్టయితే నీలం మధు ఇక్కడ ఒక ముదిరాజు బిడ్డగా చెప్పుకోవడం వల్ల ముదిరాజు ఓట్లు మాత్రం కులం సంబంధించి కమ్యూనిటీ బలం మాత్రం అతను తోడైంది. కమ్యూనిటీ బలం మాత్రం కమ్యూనిటీ ఓట్లు మాత్రం ముదిరాజు ఓట్లు మొత్తం మాత్రం అక్కడ నీలం మధుకు పడ్డటువంటి పరిస్థితి. ఇక్కడ నీలం మధునా గెలవచ్చు, లేకపోతే వెంకటరెడ్డి అయినా గెలవచ్చు, లేకపోతే మనకు వచ్చేసి రఘునందరావు అయినా గెలవచ్చు. ఈ ముగ్గురిట్ల త్రిముఖ పోరులో మాత్రం ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. కానీ డ్యామ్ షూట్ గా మాత్రం ఇక్కడ బీజేపీ కూడా 100% ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది. మెదక్ నుంచి ఈసారి మెదక్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరబోతున్నట్టు సర్వేలు మాత్రం మాకున్న రిపోర్ట్ ప్రకారం అయితే. ఎందుకంటే చాలా ఓట్లు బీజేపీకి పడ్డటువంటి పరిస్థితి చూసాం. ట్రయాంగల్ పోర్లో, త్రిముఖ పోర్లో ఇక్కడ బీజేపీ బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని ప్రభావాల వల్ల వెంకటరామరెడ్డి కొంచెం డబ్బులు వంచడం వీటి కారణంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ డబ్బులు తీసుకుని ఎంతవరకు జనాలు ఓటు వేసారు అది చూడాల్సి ఉంది. ఇంకా తర్వాత వచ్చి జైరాబాద్ సీట్ 100% ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. 50-50 అని చెప్పే సీట్లలో ఈ జైరాబాద్ ఒకటి. జైరాబాద్ లో కూడా చట్కర్ చాలా ప్రభావం చూపాడు. దానికి కాంగ్రెస్ ఫేవర్ గా ఓట్లు పడ్డట్టు తెలుస్తూ ఉంది. అటు బీజేపీ కూడా చాలా ఓట్లు పడ్డాయి. అటు కర్ణాటక దగ్గర ఉన్న, మహారాష్ట్ర దగ్గర ఉన్న ఏరియాలు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచినటువంటి ఫైట్ లో బీపీ పార్టీలు కూడా బయటపడే అవకాశం ఉంది. చక్కర్ కూడా ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇది కూడా 50-50 చెప్పే సీట్ లో ఈ యొక్క జైరాబాద్ సీట్ కూడా ఒకటని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మల్కాజ్గిరి డాన్స్ గా ఇక్కడ మాట్లాడుకునే అవసరమే లేదు. ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ తరఫు నుంచి, మల్కాజ్గిరి తరఫు నుంచి గెలవబోతుండు. ఇంకా ఎందుకంటే క్యాండిడేట్స్ బలం లేరు. అటు మోడీ మానియా పనిచేసింది, ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, కొన్ని కష్ట నష్టాల్లో జనంతో తోడుండే వ్యక్తి కాబట్టి ఇక్కడ డ్యామ్ షూట్ గా ఈటల రాజేందర్ చూసిండు. కాకపోతే కొంచెం డబ్బు కొంచెం అవి కాంగ్రెస్ పార్టీకి మిస్ అయ్యి అధికార పార్టీ కూడా కొంచెం ఇక్కడ పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ ఈటల రాజేందర్ ముందు ఆ క్యాండిడేట్స్ మొత్తం పనికి రానటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు
జనాలకి ఎక్కువ తెలియకపోవడం, జనాలకు పరిచయం లేనటువంటి వ్యక్తులు కావున ఇక్కడ డ్యాన్స్ గా ఈటల రాజేందర్ గెలవబోతుంది. మోడీ మేనియా, ఈటల రాజేందర్ యొక్క వ్యక్తిత్వం అన్ని కలిపి ఉద్యమకారులు కలిపి నుంచి ఈటల రాజేందర్ 100% మల్కాజ్ నుంచి గెలవబోతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి హైదరాబాద్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎట్లాగో ఏమైనా వాళ్ళే గెలిచేస్తారో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ సీటుకి వచ్చేసి 100% ఇక్కడి నుంచి మన కిషన్ రెడ్డి గెలవబోతుండు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం కొంచెం బాగానే పనిచేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరు చూడలేదు, అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పజ్జన్న అదే పద్మారావు గౌడ్ ఇక్కడ గట్టిగానే పోటీ ఇచ్చి బీజేపీని ఎదిరించే ప్రయత్నము, బీజేపీ నుంచి ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మోడీ మేనియా వల్ల ఈసారి కూడా మళ్ళీ కిషన్ రెడ్డి ఎంపీ గెలవబోతుండు. సికింద్రాబాద్ లో మళ్ళా బీజేపీ గెలవబోతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మహబూబాబాద్ ఇక దాన్ని చెప్పవలసిన అవసరం లేదు. 100% మహబూబాబాద్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను చెప్పినట్టు ఈ యొక్క 4 స్థానాలు ఏవైతే 50-50 4 స్థానాలు ఉన్నాయో అవి యాక్చువల్ గా వాటి వల్లనే ఏ పార్టీ ఎక్కువ గెలుస్తుంది, ఆ 4 సీట్లు ఎవరు గెలుచుకుంటే, రేపు 2 గెలుచుకుంటే ఇద్దరు సమానంగా మిగిలిపోయే అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళు ఏ పార్టీ 4 గెలుచుకుంటే వాళ్ళు 10 సీట్లు గెలిచే అవకాశం ఉంది. 4 సీట్లలో మాత్రం ఎవరు గెలుస్తారని, కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అని మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి. అసలు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ నడిచిన మధ్యలో అసలు బీఆర్ఎస్ కనిపించలేదు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం కూడా అసలు 0 అని చెప్పొచ్చు. కాకపోతే ఒక్క స్థానం మాత్రం గెలిచే అవకాశం ఉంది. మెదక్లో గెలిచే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే అది కూడా త్రిముఖ పోరాడంతో ఎవరు గెలిచారు అక్కడ బీజేపీ ఫేవర్ ఓట్లు పడ్డాయి. అక్కడ హరీష్ రావు చూసి బీఆర్ఎస్ కూడా పంచిన ఓట్లు పడ్డాయి. కాకపోతే ఎంతవరకు ఎవరు గెలిచారో చెప్పలేము. ప్రధానంగా మాత్రం బీజేపీకి మాత్రం 8 నుంచి 10 సీట్లు రాబోతున్నాయి. కాంగ్రెస్ కూడా 8 నుంచి 10 సీట్లు రాబోతున్నాయి. ఎంఐఎం 1 సీటు తీసుకోబోతుంది. బీఆర్ఎస్ కు 0 నుంచి 1 లేకపోతే 2 ఇంతే ఫైనల్ గా చెప్పండు. ఇది మేము పొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తా. ఇదే నిజం కాబోతుంది. ఈ అన్ని చాలా సర్వేలో వచ్చినప్పటికీ కూడా మేము గ్రౌండ్ లో తిరిగింది, మాకు అర్థమైంది. మోడీ మేనియా బీజేపీకి పనిచేసింది. క్యాడర్ లేని చోట కూడా బీజేపీ మోడీని చూసి ఓట్లేసినటువంటి పరిస్థితి మేము చూసాం. కాబట్టి ఇక్కడ అంత పెద్ద ప్రభావం అర్బన్ పార్టీగా చెప్పుకున్నటువంటి బీజేపీ రూరల్ ప్రాంతాలలో కూడా గ్రామాల్లో కూడా ప్రభావం చూపిందంటే అది మోడీ వల్ల ఒక అక్షంతల ప్రోగ్రాం వల్ల అని చెప్పొచ్చు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బస్ యాత్ర చాలా కేసీఆర్ డ్రాప్ పెరిగింది, అది పెరిగింది అనుకున్నాం కానీ పెద్దగా అది ప్రభావం చూపలేదు. ఓన్లీ ఇక్కడ సెంట్రల్ లెవెల్ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ అంటారు ఉండాలని చెప్పేసి జనం అంతే చూసాక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ యొక్క బస్ యాత్ర కూడా పెద్ద ప్రభావం చూపలేదు. కేసీఆర్ ఏం ప్రభావం చూపలేదని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం మీద కొంచెం తొందర వచ్చిన ఫలితాలు, లేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ పథక 6 గ్యారంటీలు ఎంతవరకు పనిచేసినాయి వారిని అన్ని చూసుకుంటా ఉంటే అవి పెద్ద ఏం ఎఫెక్ట్ వేయలేదు. పెద్ద ఎఫెక్ట్ చూపించినవి ఏంటంటే మోడీ మేనియా అక్కడ సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉండాలో అదే అని చెప్పేసి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మళ్ళీ ఒక అప్డేట్